ఒకసారి క్యాన్సర్ వచ్చింది, మీరు ఈ డయాగ్నోసిస్ అయితే చేసిన తర్వాత క్యాన్సర్ అని తేలింది. సో దాని తర్వాత నుంచి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే అది క్యాన్సరా, క్యాన్సర్ కాదా. క్యాన్సర్ మిమిక్స్ కొన్ని ఉంటాయి, కొన్ని ట్యూమర్స్ లానే ఉంటాయి, వాటికి క్యాన్సర్ కాకపోతే వేరే రకమైన ట్రీట్మెంట్. ఉదాహరణకు టీబీ మన భారతదేశంలో ముఖ్యంగా మనకు వచ్చేదంటే ట్యూబర్క్యులోసిస్. ఆ ట్యూబర్క్యులోసిస్ కూడా ఒకసారి గడ్డల రూపంలో మనకు బ్రెయిన్లో ఉంటుందన్నమాట. సో ఒకవేళ అది కనుక టీబీ కనుక అయితే అది ఎంఆర్ఐ ద్వారా తెలిసిపోతుంది మనకు. సో దానికి టీబీ మందులు ఇస్తాం. ఎలాగైతే లంగ్ ట్యూబర్క్యులోసిస్ వస్తుందో అది మందులతో తగ్గిపోతుందో బ్రెయిన్లో కూడా వచ్చిన ట్యూబర్క్యులోసిస్ మందుల ద్వారా తగ్గించవచ్చు. అది టీబీ కాదు, వేరే ఇన్ఫెక్షన్ కాదు, ట్యూమరు అంటే కనుక అది కనుక చాలా చిన్న ట్యూమర్ ఉందనుకోండి, ఉదాహరణకు 2 to 3 millimeters ట్యూమర్ ఉంది, బయటపడ్డది ఎలానో, దాన్ని ఇన్సిడెంటల్ ట్యూమర్స్ అంటాం. అంటే వేరే దానికోసం మనం స్కాన్ తీస్తే ఇది బయటపడ్డది, ఇన్నోసెంట్ బై స్టాండర్, అది కల్ప్రిట్ కాదు. సో అటువంటి వాటిని వదిలేయచ్చు, ఆపరేషన్ చేయక్కర్లేదు. అది కనుక సఫిషియెంట్ సైజ్గా పెరిగి అది కనుక లక్షణాలు కనుక పక్కన ఉన్న మెదడుని పాడు చేయడము, మెదడుని ఒత్తుకున్నట్టు కనుక మనకు అనిపిస్తే దాన్ని వెంటనే శస్త్రచికిత్స చేసి దాన్ని తీసేయాల్సి వస్తుంది. ఉదాహరణకు శస్త్రచికిత్స అనేది ఒకప్పుడు అంటే ఒక 50 ఏళ్ల క్రితం న్యూరోసర్జరీ అనేది ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే మామూలుగా స్కల్ ఓపెన్ చేసి మేము ట్యూమర్లు తీయాల్సి వస్తుంది. స్కల్ తీసిన వాళ్ళెవరూ బతికి బట్టగట్టిన సందర్భాలు లేవు. నెమ్మదిగా ఏంటంటే ఆ యొక్క టెక్నాలజీ కానీ, ఎనస్థీషియా టెక్నిక్స్ కానీ, ఆ పోస్ట్ ఆపరేటివ్ కేర్ కానీ, మన యొక్క డిసీజ్ అండర్స్టాండింగ్ గురించి అర్థమైన తర్వాత ఆపరేషన్స్ హ్యావ్ బికమ్ వెరీ సేఫ్. మనమైతే ఎట్లయితే అపెండిక్స్ ఆపరేషన్ తర్వాత, అబ్డామినల్ ఆపరేషన్ తర్వాత ఎలా అయితే పేషెంట్స్ బయటపడతారో అదేవిధంగా బ్రెయిన్ ఆపరేషన్లు కూడా చాలా సేఫ్ అయ్యాయి. భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎనస్థీషియా కానీ మనం మైక్రోస్కోపిక్ పెద్ద మైక్రోస్కోప్ ఉంటుంది మాకు, ఆల్మోస్ట్ దట్ కాస్ట్ అరౌండ్ 2 to 3 crores. అదేంటంటే చిన్న ట్యూమర్స్ పెద్దగా కనిపిస్తుంది అనమాట ఆపరేషన్ చేసేటప్పుడు. సో దాన్ని ఎక్కడ ఉంది, దాని పక్కనే చిన్న నరాలు ఉన్న దాన్ని నెమ్మది సపరేట్ చేసుకొని ఆ యొక్క ట్యూమర్స్ మనం తీసేయచ్చు. కొన్ని డీప్ ట్యూమర్స్ ఉంటాయి, సో నావిగేషన్ ఉంటుంది. మనము జీపీఎస్ పెట్టుకొని వెళ్తుంటాం కదండి, మన ఇంటికి వెళ్ళాలంటే మనం తెలియలేదు అనుకోండి, జీపీఎస్ ఆన్ చేసుకొని అలానే ఒక నావిగేషన్ పెట్టుకొని ఆపరేషన్ చేసినప్పుడు కరెక్ట్గా అదే ట్యూమర్ దగ్గర తీసుకెళ్తుంది. సో అటువంటి కొత్త టెక్నాలజీ వచ్చింది. సో దీని ద్వారా ఏంటంటే మార్బిలిటీ because of surgery has drastically come down. But still, they are the operations which are highly technically sound operations.